హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ అయిన పన్నీర్ లబాబ్దార్ లేదా పన్నీర్ బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పన్నీర్ బటర్ మసాలాని ఇలా ప్రిపేర్ చేశారంటే రెస్టారెంట్ లాంటి టేస్ట్ని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చండి. ఈసారి పన్నీర్తో ఇలా పన్నీర్ బటర్ మసాలా లేదా పన్నీర్ లబాబ్దార్ని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది రోటీ, నాన్, చపాతీ, పూరి ఇంకా బగారా రైస్, ఫ్రైడ్ రైస్లలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఒకసారి పన్నీర్తో ఇలా ట్రై చేసి చూసారంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ప్రిపేర్ చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 4 లవంగాలు, 4 ఇలాచీ, కొంచెం షాజీరా, 10-12 మిరియాలు, 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా చేసి వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క వేసి అన్నింటినీ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొన్ని కాజులని, 2 పెద్ద టమాటాలని ఇలా ముక్కల్లా చేసి వేసుకోవాలి. వీటిని ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేశాక 1/2 గ్లాస్ వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి మగ్గించుకుందామండి. 3 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి మూత తీసి చూస్తే మనకి టమాటాలు మెత్తగా ఉడికి ఉంటాయండి. మెత్తగా ఉడికిన టమాటా ఇంకా ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ లేదా మీకు రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఇంకా టమాటా ముక్కల్ని మిక్సీ పట్టినప్పుడు బరకగా కాకుండా ఇలా మెత్తగా వెన్నలా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా టమాటాలు ఉడికించిన ప్యాన్నే మళ్ళీ స్టవ్ మీద పెట్టి నేను నెయ్యి వేసానండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి నెయ్యి కరిగి ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో బటర్నైనా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ను వేసుకోవాలి. మసాలా పేస్ట్ని వేసి ఒకసారి బాగా ఇలా కలిపి దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 3 to 5 మినిట్స్ మసాలా బాగా ఉడికాక దాంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. నేను ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసానండి, అందుకే ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ను చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి. ఇలా గ్రేవీ బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో పన్నీర్ని కొంచెం ఇలా తురిమి వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల మనకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. క్యూబ్స్లా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని వేసి కలిపి దీనిపై మూత పెట్టి 3 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోవడం వల్ల పన్నీర్ ముక్కలకి మనం వేసిన మసాలా, ఉప్పు, కారం చక్కగా పడుతుందండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 3 to 4 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో పాల మీది మీగడనే ఒక గిన్నెలోకి తీసుకొని స్పూన్తో బాగా కలిపి వేసానండి. చివరగా కొత్తిమీర తరుగు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ లబాబ్దార్ ఆర్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ పన్నీర్ బటర్ మసాలా రిచ్ టేస్ట్తో క్రీమీ టెక్చర్ గ్రేవీతో సూపర్గా ఉంటుంది. దీన్ని చూస్తుంటేనే టేస్ట్ ఎంత బాగుంటుందో చెప్పొచ్చండి. ఈసారి పన్నీర్తో ఇలా పన్నీర్ బటర్ మసాలాని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్రేజీ రెసిపీస్ కోసం లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ అయిన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.